విచిత్ర పుష్పం 11వ భాగం. 11వ భాగం చెప్పుకోబోయే ముందర 10వ భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. దళనాయకుడు నాగసింహుడి నాయకత్వంలో కొందరు సైనికులను ఉత్తుంగుడికి సముద్ర ప్రయాణంలో తోడుగా పంపటానికి నాగపురి రాజు నిర్ణయించాడు. సేనాధిపతి ఉత్తుంగుడికి ఆ రోజే రాజ్యం సరిహద్దు నుంచి వచ్చిన నాగసింహుణ్ణి పరిచయం చేశాడు. గూడెంలో తమ ఇంట దాచిన శతాబ్దిక పుష్పాలు కూడా కనిపించలేదని కాబూయి విచారంతో రాజధానికి వచ్చాడు. కాబూయి సేనాధిపతి రాజు దగ్గరికి వెళ్లి సంగతి చెప్పాడు. ఆ తరువాత శతాబ్దిక పుష్పాలు మీ ఇంట్లో ఉన్న సంగతి ఉత్తుంగుడు నాగసింహుడికి చెప్పాడు. అంటే వాటిని నాగసింహుడే అపహరించి ఉంటాడంటావా అని అడిగాడు సేనాధిపతి. కాబూయి కొంతసేపు మౌనంగా ఆలోచించి, నాగసింహుడు ఒకవేళ కుట్ర చేయాలనుకుంటున్నప్పటికీ ఈ పుష్పాలు అతనికి ఎలా ఉపయోగపడతాయో అర్థం కావటం లేదు ప్రభు అన్నాడు. నువ్వన్నది నిజమే. శతాబ్దిక పుష్పాలు లేకుండా ఉత్తుంగుడు బయలుదేరలేడు కనుక అవి దొరికేంతవరకు నువ్వు రాజధానిలోనే ఉండటం మంచిది అన్నాడు సేనాధిపతి. అలాగే ఉంటాను అని చెప్పి కాబూయి అక్కడి నుంచి ఉత్తుంగుడి విడిదికి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఆ పువ్వుల గురించి చాలాసేపు చర్చించి బాగా రాత్రయ్యాక నిద్రకు ఉపక్రమించారు. మరునాడు మధ్యాహ్నం ఒక సైనికుడు వచ్చి, కాబూయి, నిన్ను చూడాలని 2 యువతులు వచ్చారు అన్నాడు. కాబూయి గది వెలుపలికి వచ్చి అక్కడున్న 2 యువతుల్లో ఒక ఆమెను చూసి, అమ్మా చిత్ర, నువ్వా? ఇప్పుడెందుకు వచ్చావు? అమ్మ క్షేమంగా ఉన్నది కదా అని అడిగాడు ఆతృతగా. అమ్మ క్షేమంగానే ఉన్నది నాన్న అంటూ ఆమె తండ్రిని సమీపించి, కనిపించకుండా పోయిన పువ్వులు దొరికాయి నాన్న అన్నది మెల్లగా. శతాబ్దిక పుష్పాలు దొరికాయా? నిజంగానా అన్నాడు కాబూయి నమ్మలేనట్టుగా. అవును నాన్న, నిజమే. మేము ఈరోజు ఉదయం ఎప్పటిలాగే సముద్ర తీరానికి వెళ్ళాము. అక్కడ ఉత్తుంగుడు వచ్చిన పడవ బోర్లించబడి కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే లోపల శతాబ్దిక పుష్పాలు కట్టలు కట్టలుగా కనిపించాయి. పడవను సముద్ర జలాలకేసి లాగినట్టు ఇసుక మీద 2 చార్లు కూడా కనిపించాయి. బహుశా ఉత్తుంగుడే వెళ్ళడానికి ప్రయత్నించాడేమో అని మేము అనుకున్నాము అన్నది చిత్ర. అప్పుడే అక్కడికి ఉత్తుంగుడు కూడా వచ్చాడు. లేదు చిత్ర, అతడు రాత్రి ఇక్కడే ఉన్నాడు. అది సరే, ఇప్పుడు ఆ పువ్వులు ఎక్కడున్నాయి అని అడిగాడు కాబూయి. అక్కడే సముద్ర తీరం దగ్గరి పడవలోనే ఉన్నాయి. ఈ సంతోషకరమైన సంగతి మీకు తెలియజేయడానికే నా స్నేహితురాల్ని వెంటబెట్టుకుని వచ్చాను అన్నది చిత్ర. కాబూయి ఆప్యాయంగా కూతురి భుజం మీద చెయ్యి వేసి, చాలా సంతోషం చిత్ర, మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి సేనాధిపతికి విషయం చెప్పి వస్తాము అని ఉత్తుంగుడికేసి తిరిగి, రా వెళదాం అంటూ ముందుకు నడిచాడు. ఉత్తుంగుడు శతాబ్దిక పుష్పాలు కనిపించాయా? మీ కుమార్తె ఏమంటున్నది కాబూయి అని అడిగాడు అతని వెంట నడుస్తూ. కాబూయి తన కుమార్తె చెప్పిన విషయాలన్నిటినీ ఉత్తుంగుడికి చెప్పాడు. శతాబ్దిక పుష్పాలు దొరికాయని తెలియగానే ఉత్తుంగుడు చాలా సంతోషించాడు. ఆయన ఆ పువ్వులను తీసుకుని తన పడవలో వెళ్లాలని ప్రయత్నించిన వాడెవడై ఉంటాడు? నాగసింహుడే అయితే అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉత్తుంగుడు కాబూయి సేనాధిపతి భవనం సమీపించారు. వాళ్లను చూడగానే సేనాధిపతి ఏమైంది అని అడిగాడు. కాబూయి సంగతి చెప్పాడు. శభాష్, ఆ శుభవార్తను తెచ్చిన సైనికులు ఎక్కడా అన్నాడు సేనాధిపతి. సైనికులు కాదు ప్రభు, ఆ వార్తను నా కుమార్తె చిత్ర తీసుకువచ్చింది అంటూ కాబూయి అన్ని విషయాలు వివరించాడు. అలాగా, చాలా సంతోషం. ఆ పుష్పాలకు రక్షణ ఏర్పాటు చెయ్యాలి. ఇప్పుడే మన సైనికులను కొందరిని పంపుతాను. మొదట ఈ సంగతి రాజుకు తెలియజేద్దాం పద అంటూ అక్కడ నుంచి బయలుదేరాడు. వాళ్ల నుంచి విషయం తెలుసుకున్న రాజు, చాలా సంతోషం సేనాధిపతి, ఆ పుష్పాలను రాకాసి మృగం దగ్గరికి చేర్చడానికి ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఏమంటావు కాబూయి అని ఉత్తుంగుడి వైపు తిరిగి, ఎప్పుడు బయలుదేరతావు అని అడిగాడు.
ఈ క్షణమే బయలుదేరదామన్నా సిద్ధంగా ఉన్నాను ప్రభు అన్నాడు ఉత్తుంగుడు. శభాష్ ఉత్తుంగా అంటూ రాజు లేచి నిలబడి ఉత్తుంగుడి భుజం మీద చేతులు వేసి, నీ వంటి సాహస వీరులే ఏ రాజ్యానికైనా నిజమైన సంపద వంటివారు. తిరుగు ప్రయాణంలో మా రాజ్యానికి తప్పకుండా వచ్చి వెళ్ళు అని చెప్పి సేనాధిపతి కేసి తిరిగి, ఈరోజే ఉత్తుంగుడి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ చూడు. నేను వెళ్ళి శతాబ్దక పుష్పాలు దొరికిన సంగతి మల్లికకు చెబుతాను అంటూ భవనం లోపలికి బయలుదేరాడు. రాజభవనం నుంచి వెలుపలికి వచ్చిన సేనాధిపతి నాగసింహుడి కోసం కబురు పంపాడు. కొంతసేపటికి అక్కడికి వచ్చిన దళనాయకుడు నాగసింహుడు, సేనాధిపతి, కాబూయి, ఉత్తుంగుడు ఒకే చోట ఉండడం చూసి ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు. ఆ తరువాత తేరుకుని సేనాధిపతికి నమస్కరించాడు. ఈరోజే ఉత్తుంగుడి ప్రయాణం. నువ్వు మన సైనికులు కొందరితో అతనికి రక్షణగా వెళ్ళాలి. ఇది రాజాజ్ఞ అన్నాడు సేనాధిపతి. ఈరోజేనా సేనాధిపతి? మరి పుష్పాలు లభించాయా అని అడిగాడు నాగసింహుడు అమితాశ్చర్యంతో. పుష్పాలా? ఆ సంగతి నీకెందుకు అని అడిగాడు సేనాధిపతి కటువుగా. మేము పుష్పాలు తీసుకువెళ్ళాలి కదా అని అడిగాడు నాగసింహుడు. అవును, వాటిని రాకాశమృగం ఉన్న చోటికి చేర్చడానికే ఈ ప్రయాణం. ఈరోజు సాయంకాలానికి మీరు సముద్ర తీరం చేరండి. బండల మధ్య దారి గుండా సముద్రంలో పడవలో బయలుదేరండి. మీకు వెనుకగా 2 పడవల్లో మన సైనికులు వస్తారు. మిగతా విషయాలు ఉత్తుంగుడు చూసుకుంటాడు అన్నాడు సేనాధిపతి. మరి పుష్పాలు అంటూ ఏదో చెప్పబోయి ఆగాడు నాగసింహుడు. అన్నీ సిద్ధంగా ఉన్నాయని చెప్పాను కదా, నువ్వు బయలుదేరడమే తరువాయి అన్నాడు సేనాధిపతి. చిత్తం సేనాధిపతి అని నాగసింహుడు అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. ఆ తరువాత సేనాధిపతి ఉత్తుంగుడితో పుష్పాలు దొంగిలించబడిన సంగతి నాగసింహుడికి తెలిసే ఉంటుంది. అయినా ఇప్పుడు విచారణకు సమయం కాదు. అతడు ఒంటరిగా రాకాశమృగాన్ని ఎదుర్కోలేడు కనుక నీకు హాని తెలబట్టే అవకాశం లేదు. ఎందుకైనా నువ్వు నాగసింహుడి పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరం అని చెప్పాడు. అలాగే అన్నాడు ఉత్తుంగుడు వినయంగా. సేనాధిపతి కాబూయితో, నువ్వు ఉత్తుంగుడి వెంట సముద్ర తీరం వరకు వెళ్ళి అతన్ని సాగనంపిరా అన్నాడు. చిత్తం సేనాధిపతి అని కాబూయి ఉత్తుంగుణ్ణి వెంటబెట్టుకుని అక్కడ నుంచి వాళ్ళు ఉంటున్న విడిదికి వెళ్ళాడు. వాళ్ల కోసం ఎదురుచూస్తున్న చిత్రతో అన్ని సంగతులు చెప్పాడు కాబూయి. కొంతసేపటికి దళనాయకుడు నాగసింహుడు అక్కడికి వచ్చాడు. అందరూ సముద్ర తీరానికి బయలుదేరారు. నాగసింహుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని ముఖంలో తీరని విచారం, నిరుత్సాహం కనిపించాయి. సైనికులు వాళ్లను చూడగానే చేతులెత్తి దళనాయకుడికి నమస్కరిస్తూ ఆహ్వానించారు. అక్కడ 3 పడవలు సిద్ధంగా ఉన్నాయి. ఒక పడవలో శతాబ్దక పుష్పాలు ఉన్నాయి. అవి అప్పుడే పుచ్చినట్లు కళకళలాడుతూ కమ్మని వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. పువ్వులున్న పడవ తాను వచ్చినదే అని ఉత్తుంగుడు గ్రహించాడు. అతడు తన నడుముకు కట్టుకున్న సంచిలో దాచిన శతాబ్దిక మొక్కలను తీసి చిత్రకు ఇచ్చి వాటిని వాళ్ల ఇంటి దగ్గర నాటి పెంచమని చేతి సైగలతో తెలియజేశాడు. మొక్కలను తీసుకున్న చిత్ర ఉత్తుంగుడికేసి విచారంగా చూడసాగింది. శతాబ్దిక పుష్పాలను చూడగానే నాగసింహుడిలో ఎక్కడలేని ఉత్సాహం పుట్టుకువచ్చింది. ఉత్తుంగుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడన్న భావంతో అతని కేసి చూడసాగాడు. దానిని గ్రహించిన కాబూయి, ఉత్తుంగా, చీకటి పడకముందే బయలుదేరటం మంచిది. నేను చెప్పిన విషయం గుర్తుంచుకో. నీ రాక కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము అంటూ చేయెత్తి వీడ్కోలు చెప్పాడు. ఉత్తుంగుడు అతనికి నమస్కరించి పడవకేసి నడిచాడు. ఆలోగానే నాగసింహుడు పడవలో కూర్చుని ఉన్నాడు. సైనికులు పడవను నీళ్లలోకి తోశారు. ఉత్తుంగుడు అందులోకి ఎక్కి కూర్చుని తెడ్లను అందుకున్నాడు. ఆ పడవ వెనక సైనికులతో 2 పడవలు బయలుదేరాయి. ఉవ్వెత్తున లేచిన ఒక అల 3 పడవలను లోతైన సముద్ర జలంలోకి తీసుకువెళ్ళింది. అప్పుడే సూర్యాస్తమయం అవుతున్నది. అర్ధరాత్రికల్లా సముద్ర మధ్యాన్ని చేరుకోవాలన్న ఉత్సాహంతో ఉత్తుంగుడు పడవను నడపసాగాడు. వెనుక 2 పడవల్లో సైనికులు కొద్ది దూరంలో అతన్ని అనుసరించి రాసాగారు.
ఈ పువ్వులను తీసుకుపోయి రాకాశమృగం ఉన్న చోట చేర్చినంత మాత్రాన అది మాణిక్యపురికి రాదని నీకెలా తెలుసు అన్న మాటలు కఠిన స్వరంతో వినిపించడంతో ఉత్తుంగుడు తల పైకెత్తి చూశాడు. నాగసింహుడు కోపంగా చూస్తున్నాడు. ఈ పువ్వుల చేత ఆకర్షించబడే రాకాశమృగం మాణిక్యపురికి వచ్చింది. ఇప్పుడు మాణిక్యపురిలో ఒక్క శతాబ్దిక పుష్పం కూడా లేకుండా చేశాం. అన్నింటినీ కట్టగట్టుకుని తీసుకుని వచ్చాము. మరొక 100 సంవత్సరాలు ఆ పువ్వులు పూచే అవకాశం లేదు. కాబట్టి రాకాశమృగం అంతవరకు మాణిక్యపురికి వచ్చే అపాయం లేదనే పెద్దలు చెప్పారు అన్నాడు ఉత్తుంగుడు. అంటే ఈ పువ్వులను చూసి రాకాశమృగంతో బేరం కుదుర్చుకోవచ్చన్నమాట, అంతేనా అన్నాడు నాగసింహుడు. రాకాశమృగంతో బేరమా? ఏమిటి నువ్వంటున్నది? దానిని సమీపించి మాట్లాడటం ఎలా సాధ్యం? దానికి మన భాష అర్థమవుతుందా? ఇంతకు నీకు రాకాశమృగంతో ఏమిటి పని అని అడిగాడు ఉత్తుంగుడు ఆశ్చర్యంగా. చాలా ముఖ్యమైన పనే ఉన్నది. రాజభవనాన్ని, అందులోని రాజును, రాణిని, యువరాణిని నేలమట్టం చెయ్యాలి. అందుకు నాకు రాకాశమృగం సహాయం కావాలి అన్నాడు నాగసింహుడు. ఉత్తుంగుడికి మరొక భయంకర మృగంతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అసలు రాకాశమృగం పువ్వుల కోసం బీభత్సం సృష్టిస్తే నాగసింహుడు స్వార్థంతో అంతకన్నా క్రూర రాక్షసుడిగా మాట్లాడుతున్నాడు. మంచివాళ్ళు, నీకు బంధువులు అయిన వాళ్లను ఎందుకు నాశనం చెయ్యాలి అని అడిగాడు ఉత్తుంగుడు. నేను నాగపురికి రాజును కావాలి. దానికి అడ్డుపడేవాళ్లు ఎవరైనా సరే హతమారుస్తాను. నా తోబుట్టువులు, బంధువులు, ఆప్తులు అనే దయాదాక్షిణ్యాలు పాటించను. ఆఖరికి నువ్వు అడ్డుపడినా సరే హతమార్చి తీరుతాను అన్నాడు నాగసింహుడు పిడికిలి బిగిస్తూ. నన్ను హతమారుస్తావా? మాణిక్యపురి నుంచి తెచ్చిన పువ్వులు నీకు ఉపయోగపడడానికి అనుమతించను. వాటి ద్వారా రాజకుటుంబానికి హాని జరగడానికి ఒప్పుకోను అన్నాడు ఉత్తుంగుడు దృఢమైన కంఠస్వరంతో. నువ్వు ప్రాణాలతో ఉంటే కదా ఒప్పుకోకపోవడానికి అంటూ నాగసింహుడు లేచి ఉత్తుంగుణ్ణి తెడ్డుతో ఒక్క తోపు తోశాడు. ఉత్తుంగుడు వెల్లకిలా సముద్రంలోకి పడిపోయాడు. తరువాత అతని జాడ తెలియలేదు. నాగసింహుడు కొంతసేపు చుట్టుపక్కల కలయజూసి తన పడవను సైనికులు వస్తున్న పడవలకేసి నడిపించి తన పడవలోని శతాబ్దిక పుష్పాలను ఆ పడవలలోకి మార్చుకుని తను అందులోకి వెళ్ళాడు. సముద్రంలో పడిన ఉత్తుంగుడు నెమ్మదిగా ఈదుతూ ఉండి కొంతసేపటికి తల ఎత్తి చూశాడు. చీకటి అలుముకుంటున్నది. ఉన్నట్టుండి అతని చేతికేదో తగిలింది. అతడు దాన్ని పరిశీలించి చూశాడు. అదొక ఖాళీ పడవ. అతడు అతి ప్రయత్నం మీద ఆ పడవలోకి ఎక్కి కూర్చున్నాడు. అదృష్టవశాత్తు అందులో 2 తిట్లు ఉన్నాయి. ఒకవైపున అతనికి దూరంగా ఎత్తైన బండలు కనిపించాయి. శతాబ్దిక పుష్పాలు లేకుండా రాకాశమృగాన్ని ఎదుర్కోవటం వల్ల ప్రయోజనం లేదు కాబట్టి పడవను బండలు కనిపిస్తున్న తీరం కేసి నడపసాగాడు. కథ ఇంకా ఉంది.